వంశీ గారు ఇంకో 12 ఏళ్ళు అంటే పుష్కరం కాలం తర్వాత కూడా ఈ సినిమా అందరికీ గుర్తుండిపోతుంది. అబ్బా థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. 12 ఏళ్ళ నుంచి వచ్చి ఊర్లో వాళ్ళ జ్ఞాపకాలను ఎలా అయితే గుర్తు చేసుకున్నారో 12 ఏళ్ళ తర్వాత కూడా మీ సినిమా ఖచ్చితంగా మీ లైఫ్లో కావచ్చు, చూసిన ఆడియన్స్ లైఫ్లో ఖచ్చితంగా గుర్తుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిహారిక గారు ఇందాక ఒక క్వశ్చన్ అడిగి ఫ్లో డిస్టర్బ్ చేయకూడదని చెప్పి అడగలేదు నేను. నిన్న మీ ఫాదర్ యాక్చువల్లీ ఒక మీడియా హౌస్ లోగో ఏదో లాంచ్ చేశారు. అంటే ఏంటది? అంటే హీజ్ ఇంటూ ఎంటర్టైన్మెంటా లేకపోతే సీరియస్ న్యూస్ బిజినెస్? మీడియా ఎంటర్టైన్మెంట్ అని స్టార్ట్ చేశారు సార్. అది ఈవెన్ దో ఇట్స్ ఇర్రెలెవెంట్. హీ వాంటెడ్ టు స్టార్ట్ యాజ్ అన్ ఎంటర్టైన్మెంట్ ఛానల్. ఇప్పుడు నాన్నకు ఆల్రెడీ ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, అది కొంచెం ఈ సిరీస్ వాటితోటి డైల్యూట్ అయిపోతుంది. హీ వాంటెడ్ టు డూ సంథింగ్ దట్ ఈస్ రిలేటెడ్ టు కొంచెం సీరియస్ టాపిక్స్. యూట్యూబ్ ఛానల్ లేకపోతే హీస్ కమింగ్ ఇంటూ మీడియా బిజినెస్? యాజ్ ఆఫ్ నౌ ఇట్స్ యూట్యూబ్ ఛానల్. ఓకే, పాలిటిక్స్ అయితే ఇప్పుడు కాదు. నో. ఓకే, థ్యాంక్ యూ. వంశీ గారు, యాక్చువల్గా ఈ సినిమాలో ఈ పెద్దోడి క్యారెక్టర్ బాగా గుర్తుంటుంది, ఈయన క్యారెక్టర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. అంటే ఆ క్యారెక్టర్ రాసుకోవడం వెనుక మీకు ఏమైనా ఇన్స్పిరేషన్ ఉందా? ఉంది సార్. అంటే ఊరిలో ఒకడు ఉండిపోతాడు కదా సార్, మనకి అందరికీ తెలిసిన వాళ్ళే. మన ఫ్రెండ్ ఎవడో ఒకడు ఊళ్ళో ఉండి మనల్ని మిస్ అవుతుంటాడు కదా సార్, ఆడే మా పెద్దోడు. తన తప్పితే ఇంకొకరు చేయలేరు అన్న విధంగా ప్రసాద్ దాన్ని ఓన్ చేసుకున్నాడు. ఎందుకంటే ప్రసాద్ గురించి మీ అందరికీ తెలుసు, అంత మంచి యాక్టర్. అతన్ని 3 ఏళ్ల క్రితం నేను ఏదైతే అతన్ని చూశానో, అతను ఇంకా ఫేమస్ అవ్వకముందు మేమందరం కలిసాం. అంటే అప్పుడప్పుడే మంచిగా నటిస్తూ వస్తున్నాడు. అతని మీద ఏదైతే నమ్మకం ఉందో, హీస్ నాట్ ఏ యూట్యూబర్ అండి, కంపల్సరీ హీస్ నాట్ ఏ యూట్యూబర్ అండి, హీస్ డామ్ గుడ్ పర్ఫార్మర్. రేపు అనే రోజున ఇతను సునీల్ గారు, వెన్నెల కిషోర్ గారు, ఇప్పుడు సత్య గారు ఇలాంటి స్థాయిలోకి వెళ్తాడు అని నేను బలంగా నమ్ముతున్నాను. ఇంకొకటి అండి, అంటే మీరు సత్యాన్ని కలిసినప్పుడు అదే హై అని నిహారిక గారు అన్నారు. అంటే మాకు అనిపించిన థాటు ఇది, మీరు ఎలా అంటే, బట్ ఎవరైతే ఆ క్యారెక్టర్ సుబ్బు అనే క్యారెక్టర్ జాతి తక్కువ వాడు అన్నాడు కదా, అతను కలిసినప్పుడు వాళ్ళకు ఒక అమ్మాయి ఉంటుంది, యాక్చువల్గా ఆత్రం వాళ్ళ సిస్టర్ అనుకుంటాను. అతను ఏమన్నా లాస్ట్లో ఆ అమ్మాయిని నేను లైఫ్ పార్ట్నర్గా చేసుకుంటున్నాను అంటే బాగుండేదేమో అని. కాబట్టి కుర్రలు 2 సార్, అది హై అయి ఉండేది. నేను చెప్తాను సార్, అది ఉంది సార్. యాక్చువల్లీ మీరు చెప్పిన సీన్ ఉంది సార్, అది ఆ లెంత్లో ట్రిమ్ అయిందండి. ఎందుకంటే అతన్ని ఊరిలో నిజంగా నేను చెప్తున్నాను, అయ్యో మీకు డిలేటెడ్ సీన్ మేము పంపిస్తాను సార్ మీకు. శివ అనే అబ్బాయి వీళ్ళందరూ వదిలేసినా కానీ శివ అనే క్యారెక్టర్ అతని లీడర్ క్వాలిటీస్ ఎందుకుంటాయంటే, అతను ఆ అమ్మాయిని ఎప్పటికీ చూసుకుంటూనే ఉన్నారు, వాళ్ళ లైఫ్ని. వీళ్ళందరూ మనమైతే మర్చిపోయామో కానీ శివ అనేవాడు ఎప్పుడు గుర్తుంచుకున్నాడు అంటారు అనమాట. ఫ్లోలో ఆ లెంత్లో మాకు మిస్ అయిందనమాట. అది థ్యాంక్స్ ఫర్ ద క్వశ్చన్ సార్. శివ దాన్ని చూసుకున్నాడు సార్. అతను చదివించారని చెప్పండి వంశీ గారు. ఐ మీన్ అతను రియలైజేషన్. ఓకే, పెళ్లి గురించి అయితే నేను రాసుకోలేదండి. ఆత్రంగాడి చెల్లి అంటే మా అందరికీ చెల్లె. చూసుకుంటాడండి నాట్ ఏ ప్రాబ్లం. బట్ అంటే నేను ఎందుకు చెప్పానంటే, అతను జాతి తక్కువ వాడు అన్నాడు కాబట్టి, సో అంటే నేను ఇమ్మెచ్యూర్డ్గా ఉన్నప్పుడు ఆ మాట అన్నాను. ఇప్పుడు అతను ఫారెన్కి వెళ్ళి వస్తాడు కదా, ఈజ్ నౌ ఎన్ఆర్ఐ, సో మోర్ మెచ్యూర్డ్గా ఉంటారు కదా మన దృష్టిలో ఎన్ఆర్ఐస్. సో అందుకని నేను అడిగా. ఆ సీన్లో చూస్తే వచ్చి కాలు పట్టేసుకుంటారండి ఆయనది. ఎవరిదండి? సత్య కాలు పట్టేసుకుంటారు. కరెక్ట్. అలా అంటే ఒక మామూలుగా మీరు రైటర్ అయితే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఆలోచిస్తారు, నేను రైటర్ని నేను ఇలా ఆలోచించాను. కరెక్ట్. అది మేబీ ఒక రకంగా కరెక్ట్ అయి ఉండొచ్చు, కానీ ఇక్కడ నేను కరెక్ట్ అనుకున్నది ఏంటంటే, మా ఫ్రెండ్ చెల్లి మాకు చెల్లి.